హలో నమస్తే, నేను నరసింహారావు. జనసేన పార్టీలో ఒక కీలకమైన పరిణామం కొద్దిసేపటి క్రితం చోటు చేసుకుంది. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనిదెల నాగబాబును నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ క్యాడర్ని సమాయత్తం చేయడం, కోఆర్డినేట్ చేయడం కోసం నాగబాబుకి బాధ్యతలు ఇచ్చినట్టుగా సమాచారం అందుతోంది. అంతేకాదు చాలా కీలకమైన ఎన్నికలుగా జనసేన పార్టీ వీటిని భావిస్తోంది. ఎన్నికల్లో గెలవడం, ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడడం జనసేన కార్యకర్తల లక్ష్యంగా కనిపిస్తోంది. పొత్తుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉంటేనే పొత్తులు కొప్పుకోవాలంటూ ఇప్పటికే కండిషన్స్ పెడుతూ వస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు. పవన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వాళ్ళు. సో పార్టీలో కోవర్ట్లు ఉన్నారు. ప్రజారాజ్యం సమయంలో కూడా కోవర్ట్లను చూసాం. కోవర్ట్ల వల్లే ప్రజారాజ్యం పార్టీ ఇబ్బంది పడింది అంటూ పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు. ఇటీవల కాలంలో జనసేన పార్టీలో కూడా కోవర్ట్లు ఉన్నారు లాంటి వార్తలు విస్తృతంగా వ్యాప్తి చెందడం చూస్తున్నాం. జనసేన పార్టీకి సంబంధించిన ఒకరిద్దరు నాయకుల పేర్లు కూడా కొంతమంది జనసేన కార్యకర్తలు బాహాటంగానే బయటికి చెప్తూ ఉంటారు. ఇలాంటి ఒకరిద్దరు కోవర్లు ఇంకా ఉన్నారు సార్ దగ్గర, వాళ్ళని బయటికి పంపిస్తేనే పార్టీ బాగుంటుంది, వాళ్ళు సార్ పక్కనే ఉండడం చూసి మాకు ఆందోళన కలుగుతుంది అంటూ చాలామంది జనసేన కార్యకర్తలు, నాయకులు మాట్లాడుతూ ఉండడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పార్టీలో పూర్తి స్థాయిలో పార్టీ క్యాడర్ని కోఆర్డినేట్ చేసే బాధ్యత నాగబాబుకి ఇవ్వడం అంటే కొంతమంది కోవర్ట్లను ఇప్పటికే పవన్ కళ్యాణ్ గుర్తించారా అనే విషయం అర్థమవుతోంది. గుర్తించిన తర్వాతనే ఆ కోవర్టుల దగ్గర నుంచి బాధ్యతల్ని నాగబాబుకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు లాంటి విశ్లేషణలు ఇప్పటికే పార్టీ కార్యకర్తలు చేస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు నాగబాబు నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాగబాబు నియామకం తర్వాత కోవర్టుల భయం ఇక మనకు లేకుండా పోయింది అనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. సో పొత్తులకు సంబంధించి కావచ్చు, ఫర్దర్గా పొలిటికల్ యాక్షన్ కావచ్చు, రాజకీయ కార్యాచరణకు సంబంధించి కావచ్చు, నాగబాబు పవన్ కళ్యాణ్ పక్కనే ఉండడం ఖచ్చితంగా జనసేన పార్టీకి లాభిస్తుంది అనేది జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానుల మాటగా కనపడుతోంది. సో నా వైపు నుంచి కూడా నాగబాబు గారికి అభినందనలు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.